ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మీ అందరికీ నా వందనములు. నీ సబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము అనే వాక్యాన్ని మనం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తూ ఉంటాము. సాధారణంగా మనకు కోపం వచ్చినప్పుడు కానీ, బాధ కలిగినప్పుడు కానీ మనం సొంత నిర్ణయాలు తీసేసుకుంటూ ఉంటాం. ఎన్నో ఆలోచిస్తూ, ఎన్నో మాటలు మాట్లాడుతూ చివరికి సొంత నిర్ణయాలు తీసుకొని అవి ఎంత మాత్రము మేలు చేయవు. కానీ ఎప్పుడైతే మనం దేవుని మీద పూర్తిగా ఆధారపడతామో దేవుని శక్తిని మనం చూడగలుగుతాం. అట్లాగే ఒక సమస్య గుండా వెళుతున్నప్పుడు కూడా ఆ సమస్య యొక్క తీవ్రతను బట్టి ఈ సమస్య మనకి పోతుందా లేదా అనేది ఒక కన్క్లూషన్కి వచ్చేస్తూ ఉంటాం. అది మన జ్ఞానాన్ని బట్టి మనం కన్క్లూషన్ అవుతూ ఉంటాం. కానీ దేవుని యొక్క మార్గాలు, దేవుని యొక్క బలము, దేవుని యొక్క శక్తి ఖచ్చితంగా మన ఆలోచనలకు మించినది, మన ఊహకు అందనిది. మన సమస్య తీరదు అనుకున్నప్పటికీ కూడా దేవుడు ఖచ్చితంగా ఆ సమస్యను ఒక అద్భుతంగా తీసేయగలడు. మనం దేవుని శక్తి మీద ఆధారపడితే ఖచ్చితంగా మన జీవితంలో దేవుని కార్యాలు రుచి చూడగలుగుతాము. దేవుని యందు పూర్ణ హృదయంతో నమ్మకం ఇచ్చినప్పుడు ఆయన శక్తిని మనం చూడగలుగుతాము. మనందరం కూడా దేవుని శక్తిని రుచి చూచి అనుభవించును గాక. ఆమేన్.